వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎన్నికల మీద సీరియస్గా అయితే ఫోకస్ పెట్టారు. తాజాగా 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో భేటీ అయిన ఆయన చాలా సీరియస్గానే చెప్పారట. అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదు. అంతేకాదు ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఆ నియోజకవర్గంలో సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, లేదంటే మేయర్ స్థానాలకు సంబంధించి కానీ పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి భద్రతగా ఉండాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి, ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ 2 ఏళ్ళు పాలనకు సంబంధించి ఆల్రెడీ మొన్నే వెన్నుపోటు పాలన ఇలా ఒక బుక్ అయితే డిజిటల్ బుక్ అయితే రిలీజ్ చేశారు. దాన్ని ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వచ్చే గెలుపు ఏదైతే ఉంటుందో ఆ గెలుపు రేపొద్దున 2029 ఎన్నికలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే ప్రజల్లో మార్పు వచ్చింది అనడానికి ఒక రియల్ టైం అంచనా ఇది. ఏదో సర్వేలు చెప్పడం, సొంత సర్వేలు, సొంత లెక్కలు కాదు. ఇది రియల్గా ఓటర్ ఇచ్చే తీర్పు కాబట్టి వైసీపీకి చాలా కీలకం. భవిష్యత్తులో వీళ్ళు అంచనాలు వేసుకోవడానికి ఉంటుంది గ్రౌండ్ లెవెల్. ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఎక్కువగా గ్రౌండ్ లెవెల్ ఎక్కువ జరుగుతాయి. దాంతోపాటు ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పట్టణాల్లో కూడా ఇప్పుడు ఈ మేయర్ స్థానాలు ఇవన్నీ ప్రత్యక్షంగా అభ్యర్థులు నిలబడతారు కాబట్టి పట్టణాల్లో కూడా ఎంతవరకు వైసీపీ ఓట్ బ్యాంక్ పెరిగింది, ఎంతవరకు ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని ఒక అంచనా వేసుకోవడానికి ఉంటుంది. అందుకే చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఇక్కడ ఈ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకుంటారో వాళ్ళకి రేపొద్దున మంచి మార్కులు పడితే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళకి సీట్ గ్యారంటీ. అంటే అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. మరి ఇంకా వాళ్ళ పనితీరు ఎలా ఉంటుందనేది